Hello guys, welcome back to another good video. Happy Vinayaka Chavithi to everyone and namaste to each and everyone who has subscribed to my channel and watching my videos and supporting me. And alage happy Vinayaka Chavithi to each and every one. So first of all, ఈ వీడియోలో మనం కొన్ని కామెడీ వీడియోస్ చూడబోతున్నాం. అంటే డ్యూరింగ్ వినాయక చవితి పీపుల్ ఎలా చేస్తారో, సో అలాంటి కొన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో కొన్ని అలాంటి వీడియోస్ నేను సేవ్ చేసి కూడా పెట్టుకున్నాను అనమాట. సో అలాంటి వీడియోస్ మీద మనం రియాక్ట్ అవుదాం ఈరోజు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. బై ద వే, దిస్ ఈస్ బాలాపూర్ వినాయకుడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్స్ వచ్చేసి ఖైరతాబాద్ అండ్ బాలాపూర్ అండ్ మై గల్లికా గణేష్ యాజ్ వెల్. ఏం రాసిండో చదువుదాం ఒకసారి. వినాయక చవితికి ఇబ్బంది అవుతుందని కాలేజ్ మానేసా అంట. నిజంగా గైస్, మనం చాలా మంది ఇట్లా చేసి ఉంటాం కదా. వినాయక చవితి వస్తుంది అంటే ఆ నెక్స్ట్ డే మనం వినాయక చవితి అంటే వినాయకుడిని తీసుకురావాలి కదా మన మండపంలోకి. సో నేను కూడా వెళ్ళలేదు చాలా వరకు కాలేజెస్కి డ్యూరింగ్ ఆల్ దీస్ 10 days. అని క్రేజీ ఎక్స్పీరియన్స్ గైస్. అంతా ఐ లవ్ వినాయక చవితి. ఐఎమ్ మిస్సింగ్ ఇట్ వెరీ బ్యాడ్లీ. నేనైతే గల్లీ గల్లీ తిరిగేటోళ్ళు. మీ స్టేయింగ్ ఎట్ గణేష్ మండపం డే అండ్ నైట్ వితౌట్ గోయింగ్ టు కాలేజ్ అంట. చూసినా నేను చెప్పిన కదా, ఆ లాస్ట్ 10 days ఏవైతే ఉంటాయో, అంటే మన గల్లికా గణేష్ ఏదైతే ఉంటుందో అది నిమజ్జనం చేసే వరకు మోస్ట్లీ అక్కడనే ఉండేటోళ్ళం. సో మోస్ట్లీ 5 days or 7 daysకి నిమజ్జనం చేసేటోళ్ళు. సో ఆ 5 days, ఆ 1 week ఏ పీరియడ్ అయితే ఉంటుందో, మార్నింగ్ అంటే నైట్ మొత్తం అక్కడనే మండపంలో వండుకోవాలి, పొద్దున్న లేవాలి, అక్కడ మొత్తం ఇదంతా ప్రిపరేషన్ చేయాలన్నమాట. సాయంత్రానికి మళ్ళీ కొన్ని ఈవెంట్స్ అది ఇది ఉంటాయి. సో దానికోసం మొత్తం ప్రిపరేషన్ అదంతా మార్నింగ్ నుంచి చేస్తుండే. మళ్ళీ మధ్యలో మనకి అన్నదానం కూడా ఉంటుండే కదా. సో అన్నదానంకి కూడా ఆ ప్రిపరేషన్స్ అవన్నీ చేస్తుండే. సో ఆ 7 days మాత్రం ఫుల్ ఎంజాయ్. ఇట్లా వెళ్ళిపోతుండే అనమాట ఆ 7 days మొత్తం. సో అదే చెప్తుండే ఇక్కడ వినాయకుడు మన గురించి చెప్తుండే అనమాట. ఆయన ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మనిషి అంట. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? గణేష్ ప్రైజ్ 90,000. అంటే ఈ సినారియో ఎప్పుడుదంటే, మనం గణేశుడిని అంటే గణేష్ ఎలాంటి గణేశుడు మనకి కావాలో, మన ఈ ఇయర్లో మనకి ఎలాంటి గణేశుడు మనం మండపంలో కూర్చోబెట్టుకోవాలో, సో అలా ఆ టైప్ ఆఫ్ గణేశుడు మనం అందరం ఒకటి ఫిక్స్ అవుతాం కదా. సో అక్కడ ధూల్పేట్ లేదా నాగోల్ ఇలాంటి సైట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ గణేశుడు చూస్తాం. అరే మనం అనుకున్నది ఒకటే, అక్కడికి వెళ్ళాక ఇంకోటి కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి గణేష్ ఐడిల్స్ అన్ని. సో అక్కడ అడిగితే ఏంటంటే 90,000 70,000 అట్లా చెప్తారు ప్రైజెస్ వాళ్ళు. కానీ మా దగ్గర మాత్రం జేబులలో ₹1 ఉండదు. సో ఆ సినారియోనే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనమాట క్రేజీగా. సో ఈ బ్లాక్ షర్ట్ దగ్గర -6 రూపీస్ ఉన్నాయి బ్యాంక్లో. వీడి దగ్గర 24 రూపీస్ ఉన్నాయి. వీడి దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. వీడి దగ్గర అయితే ₹1 కూడా లేదు. వీడి దగ్గర 56 తిప్పి కొడితే అందరు కలిపేసి ఒక 150 కూడా ఉండవు. వాళ్ళు పోయి ఆ గణేశుడిని చూసి 90,000 రూపీస్ ప్రైజ్ ఉన్న గణేశుడిని మాట్లాడుతున్నారు అనమాట. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ అసోసియేషన్, యూత్ అసోసియేషన్. అంటే పాట రానోళ్ళు అందరు ఇట్లనే అంటారు కదా. మరి ఈ పాట చాలా ఫేమస్ బ్రో. సుఖకర్త దుఃఖహర్త వార్తా విజ్ఞాంచి అని అందరూ ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది ఇది.
సో దానికి ముందు ఎలాంటి పాట అంటే ఎలాంటి ఆరతి పాటలు పాడుతుండే అంటే జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవ మాతా జతి పార్వతి పితా మహాదేవ ఇలాంటి పాడుతుండే అనమాట నేను చిన్నప్పుడు. సో ఇప్పుడేంది ఈ పాడుతున్నారు అనమాట ఇప్పుడు. ఎవరికైతే పాట రాదో వాళ్ళు మధ్యలో ఇలా ఒక వర్డ్ ఉంటుంది అనమాట. ఈ పాటలో ఏదైతే ఉందో దాంట్లో జయదేవ్ జయదేవ్ అని ఉంది. సో అదే ఎవరికైతే పాట రాదో వాళ్ళు మధ్యలో ఇట్లనే చేస్తారు. ఇది చాలా వైరల్ అయింది బ్రో. ఇది నాకు అంటే నేను కూడా అలానే చేస్తుండే. నాకు పాట రాకముందు మధ్యలో ఏదైతే కోరస్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ని తీసుకొని నేను కూడా కోరస్ పాడుతుండే. అదొక్కటే వర్డ్ వస్తుండే అనమాట. సో అదొక్కటే వాడుతుండే నేను. బ్రో ఇది నిజంగానా సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ అంటే మన గణేష్ ఫెస్టివల్ని కూడా పాటిస్తారంట? అవునా కాదా? కరెక్టా కాదా? న్యూస్ అంటే నేను చాలా వీడియోస్లో చూసిన. అంటే వీళ్ళు యాక్ట్ చేస్తారా అలాగా, లేదంటే నిజంగానే వీళ్ళు అంత శ్రద్ధాభక్తితో చేస్తారా గణేష్ చతుర్థి వాళ్ళ ఇంట్లో? నేను చాలాసార్లు చూసిన సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇంట్లో గణేషుడిని కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా అంటే ఇవన్నీ ఫాలో చేస్తాడు అనమాట. ఎలాగైతే మనం గణేష్ ఆగమన్ నుంచి గణేష్ విసర్జనం వరకు ఏదైతే రూల్స్ అవన్నీ ఫాలో అవుతామో వీడు కూడా ఫాలో అవుతాడు అంట. మరి ఏం కావాలరా అన్న? వినాయక చవితి చందా. నేను ముస్లిం రా. సరే అన్న. అన్న వినాయక చవితి చందా. అరే తమ్ముడు నేను క్రిస్టియన్ రా. జై జై గణేష జై కొడత గణేష. క్రేజీ ఉన్నారు కదా వీళ్ళిద్దరు. గణేష్ చందా అడిగినప్పుడు ఒకడు ముస్లిం ఒకడు క్రిస్టియన్. కానీ అన్నదానం రోజు క్రిస్టియన్ హిందూ ఎవ్వలేడు వచ్చి మెక్కుతున్నారు బానే. అదే అంటున్నా ఇంకా AI వీడియో ఎందుకు రాలేదప్ప. ये है मुंबई का जादू, हर गाली हर मोड़ पर सिर्फ पप्पा का राज है. ये है मुंबई का राजा, लाल बागचा राजा. और आज अरे ఇది లాల్ బాక్ష రాజా గానే కాదు, తప్పు చెప్తున్నా. रॉकी भाई भी पप्पा के दरबार में हाजिर है. पति पप्पा मोरिया. So sisters, हेलो, पापा के दर्शन के लिए आई हो या रॉकी भाई के इंटरव्यू के लिए? दोनों के लिए. అరే అరే నీ అమ్మ రాకీ బాయ్ ఎవడరా నువ్వు? पापा के सामने एक विश मांगनी हो तो रॉकी भाई जैसा पार्टनर चलेगा क्या? देखो भाइयों और बहनों. అరే నేను ఎవడు చేసుకుంటాడు రా కోతినాయాల. అదే అనుకుంటున్నా ఇంకా AI వీడియో ఎందుకు రాలేదబ్బా. వచ్చేసింది దర్శనం ఇచ్చేసింది. నో వరీస్. दादा ये मूर्ति में और ये मूर्ति में फर्क क्या है? साइज में डिफरेंस है और वर्क भी ज्यादा है ना वो मूर्ति में, इसलिए ज्यादा है. अच्छा कोई फर्क नहीं है. दिखने में मैं भले अमीर रूप में रहूं, पर सब जानते हैं कि मैं हूं तो एक ही. तो ऐसे क्यों होता है किसी के पास एकदम बड़ी मूर्ति होती है और किसी के पास एकदम छोटी? जो जितना ज्यादा पैसा देगा वो उतनी खूबसूरत और बड़ी मूर्ति घर लेके जाएगा. मनुष्य अपनी हैसियत के हिसाब से मुझे अपनी श्रद्धा अर्पण करता है, पर मैं पुकार तो सबकी सुनता हूँ. मेरे पास तो उतने नहीं है. मतलब मेरे घर पे पप्पा नहीं आएंगे क्या? अरे बाबा, साल में एक बार आता हूँ. वो तुम्हारे गहनों की चमक देखने नहीं, बल्कि उन 11 दिनों में तुम्हारे घर में खुशियाँ और समृद्धि भरने. तो अगर मेरे को पप्पा का सेवा करना है तो मेरे को क्या क्या चीजें खरीदनी पड़ेगी? मैं चाहता हूँ कि जितनी मन लगाकर सेवा तुम मेरी उन 11 दिनों में करते हो उतनी या उससे कई ज्यादा बाकी दिनों में किसी जरूरतमंद की किया करो. मैं तो उस हर शख्स, हर जीव और हर चीज में वास करता हूँ. This was interesting. స్పీడ్ మాత్రా. గణపతి ఎక్కడున్నాడు? ఈ అమ్మ క్రేజీ వాడుతురు కదా మొత్తం గ్యాంగ్. గణపతి ఎక్కడున్నాడు? మా పందిర్లో కూర్చొని ఉన్నాడు. అందమైన పండగ మాతో నువ్వు ఉండగా కష్టమైన. కానీ ఒక నిజంగా చెప్పాలంటే ఇలాన్ని క్రియేటివ్ ఐడియాస్ అంటే మన గ్రూప్ ఉన్నప్పుడే వస్తాయి కదా. ఏదో ఒక పాటలు అయినా ఏదో ఒకటి ఇట్లా క్రియేటివ్గా ఆలోచించాలంటే
ఫన్నీగా క్రియేటివ్గా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలంటే గ్రూప్ మన ఈ గ్రూప్ ఉన్నప్పుడే ఇవన్నీ ఐడియాస్ వస్తాయి.